మీకు దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి వాళ్ళు. నేను నా కాన్స్టిట్యూన్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటారు. ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో పాప చిన్న చిన్న పనులు చేస్తామని నువ్వు చూస్తా ఉన్నారు, కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా అని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా? ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కడి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి. ఇప్పటి వరకు ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనెత్తి చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఇవ్వా నీ అభద్రతా భావం మాకు తెలుసు నాయన. మేము ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు. మా బాబు కేసీఆర్ గారు వాళ్ళు ఆరంభించారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రొసీజరింగ్ వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా,